చల్ ఇవన్నీ దొంగ లెక్కలు. మా నాయన చేసిన అప్పుకు అసలు మిత్తి ఎప్పుడో తీర్చేసినాం. ఇక మీకు ఇచ్చేదేం లేదు. బలిసిందా నాయి దొంగ లెక్కలంటావరా దొంగ నా కొడక. మాటలు మంచిగా రాని పటేలా పెద్దోని మన ఇజ్జత్ ఇచ్చి మాట్లాడుతున్నా. అప్పటి చదువుకున్న రోజులు గప్పుడే పోయినాయి. మేము చదువుకున్నాం, మాకు కూడా లెక్కలు వస్తాయి. ఏయ్ పటేల్ తోటి గట్ల నేను అరా మాట్లాడేది. ఏయ్ ఆయన మూటలు మోసే నీకు మా ఈ మంచి మాటలు లెక్క ఎట్లా కొడతాయి? ఒక్కసారి మా మూటలు మోసి చూడు, మా మాటల బాధ ఏందో అర్థమవుతుంది. వెయ్యమంటావు ఒక బస్తా? బిడ్డ వద్దు బిడ్డ, ఊకో బిడ్డ ఊకో. చెప్పింది చాలుగా నీ నడుండ్రి. నిన్ను ఏం చేస్తావు? ఊకో బిడ్డ. చేతులకు గాజులు ఏమన్నా కనబడుతున్నాయా? వాడు మాట్లాడిన మాటలు, ఆ మాటలిన్న జనం నవ్వులు నరకం చూపిస్తున్నాయిరా. అన్నా అన్ని ఏదో ఒకటి చెయ్యాలని. వెనకట నేను ఎవడన్నా కొడితే ఎట్లుండేదో ఎరకెనారా? గిట్ల పిడికిలి పెట్టి కడుపులో గుద్దితే కార్జం కమిలిపోవాలి. కాని గానికి తెలవదు. వంగ పెట్టి ఈపుల పొంటి గుద్దితే బర్రెంక బొక్క ఇరిగిపోవాలి. కాని గానికి తెలవదు. నడుముల పొంటి గుద్దితే కిడ్నీలు ఖరాబు కావాలి. కాని గానికి తెలవదు. నెల రోజులు నంసి నంసి సావాలి కొడుకు. కాని పక్కోనికి అర్థం కాకూడదు. అర్థమైనదిరా? అర్థమైందన్నా. ఏమరో మల్లేష్, హీరో అయినవంట. ఇంద్రారెడ్డిని నిన్న ఉచ్చబోపించినవంట. అట్లేం లేదే. ఏం హీరో? హీరో వద్దు గీరో వద్దు నాయనా. వాళ్ళతో పంచాయతీలు ఎందుకు నీకు? అసలే పటేల్ మంచోడు కాదు. అవు మళ్ళా నిజమే. ఏం చేస్తాడేంది? ఏం చేస్తాడా? ఏం తెలుసురా నీకు? నువ్వు పుట్టలే అప్పటి సంధి ఆడ ఆడిందే ఆట పాడిందే పాట ఈ ఊళ్ళో. ఆయనకి ఎదురు తిరిగినోడిని ఎవ్వడిని వదిలిపెట్టలే. ఆయన భాగవతం చిన్నది కాదురా. అవునరా, చాలా మందిని ఆడే కొట్టి చంపి ఆడి మీద ఏడి మీద నూకేండు. గప్పుడు చేసిండేమో అరాచకం. ఆ రోజులు పోయినాయి. సెల్ ఫోన్లు వచ్చినాయి, మీడియా ఉంది, పోలీసోళ్ళు ఉన్నారు. గయన్ని పైసలున్నోడు మాట వింటారా పొరగా? మన లచ్చన్న వాళ్ళ అయ్యని అమ్మని వాడే కొట్టి చంపి పోలీసోళ్ళకి కట్టుకథ చెప్పి తప్పించుకుండు. గయన్ని మేం కల్లారా చూసినాం. గయ్యన్నీ వద్దుగాని బిడ్డ, 4 దినాలు ఏడికి బొక్కు, ఇంట్లోనే ఉండు. భయపెడుతున్నావా? ఊకోనాయనా, నన్నోడేం చేస్తాడు? ఉడుకు రక్తం మీద ఉరుకులాడుతున్నావు. జర మీ నాయన చెప్పినట్టు ఇన్రాదు బిడ్డ. నీకేమన్నా అయితే మేం బతుకుతామా బిడ్డ చెప్పు? మంచి మంచోళ్ళకే సావిస్తుండు దేవుడు. గసొంటి రాక్షసుని ఏ దేవుడు సంపడెందుకో. హలో వెంకటి, చెప్పరా. హైదరాబాద్ సార్ ఫోన్ చేసిండ్రా, తొందర రమ్మంటుండు. పొద్దున ఫస్ట్ బస్ పోదాం. గట్నే పోదంతి. ఏడున్నావురా? ఎల్లంక దాకా పోయేస్తున్నారా? ఈ టైంలో ఎందుకు పోయినావురా? మీ అమ్మ నన్ను ఏడు పోతున్నారుగా. చిన్నప్పటి నుండి ఎవరికన్నా భయపడ్డానా ఏంది? ఎవడొస్తాడో రానరా, చూసుకుంటా. ఏం బిక్తాడు? ఎవర్రా మీరు? అడ్డం నిలబడ్డరేంద్రా? హలో, ఎవర్రా? ఎవర్రా మీరు? దొరికిపోయినావురా? మాట్లాడేవేంద్రా? హలో, నా మనసుల్ని కొడతావురా? ఆడదాని లెక్కన ముఖం దాచుకుని కొట్టుడేందిరా? మొగోనువైతే ఇప్పో. ఆ రోజు నిన్ను ఇడిసిపెట్టి చాలా పెద్ద తప్పు చేసిండ్రా. ముందు ఆడి సంపండ్రా.
ఎయిరా వెనక నుంచి ఎయిరా దద్దమ్మలారా కొట్టురా ఏయ్! ఏయ్, కొట్టనా? ఏయ్! కొట్టనా ఇటు సమెట్టద్దన్నా ఎట్ల పిడికిలి పెట్టి కడుపులో గుద్దితే కాంతం కమిలిపోవాలి వంగ పెట్టి ఈపుల పొంటి గుద్దితే బర్రింక బొక్క ఇరిగిపోవాలి వద్దు 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 ఎవరు చంపారు? పొద్దుగాల పోలీసులు వస్తారు. నువ్వేమన్నా చెప్పినావనుకో బిడ్డ, నరికి గీడనే బొంద పెడతాం. ఎవరు చంపారో వాళ్లే ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. అదే మేం తెలుసుకుంటే ఉరిశిక్ష పడుతుంది. నువ్వేనా? ఏ ఊరుకోలచ్చనా, నేను కూడా. ఇద్దరు కలిసి చంపారా? చంపడమేంటి సార్, చూసినాం. చంపుతుంటే చూసినాం. మీరే కాదు, నేను కూడా కళ్ళారా చూసినాను. ఏం చెప్తున్నారా బాబు? అర్థం కావటం లేదు. మాటలు రావా? అవును సార్, మాటలు రానోని గురించి ఎందుకు సార్, మేము చెప్తున్నాం కదా. పటేల్ని చంపడం మేము కల్లారా చూసినాం. ఎవరు చంపారు? ఆ లెవెల్లో మాకు తెలియదు సార్. 10 మంది దాకా వచ్చిర్రు. ఎందరి భూములు గుంజుకుంటావురా, ఎందరి మాన ప్రాణాలు తీస్తావురా, ఇంకా ఆశ చావలేదురా అనుకుంటా తిట్టిండ్రు సార్. నిన్ను గిట్లనే వదిలేస్తే ఇంకా అన్యాయాలు చేస్తావురా అని కొట్టిండ్రు సారు. గప్పుడు ఇంద్రారెడ్డి పటేలు గాళ్ళ మీదకి పులి లెక్కలేసిండు. వెంటనే వాళ్ళు నీకు మరణశిక్ష విధిస్తున్నామంటూ చంపేసిర్రు. నిజమా? మా ఊరోళ్ళందరికీ ఇందిరారెడ్డి గారు చేసిన న్యాయం మీద ఒట్టు సార్. మేమందరం సాక్షులమే. పటేలు మాకు ఎన్నో చేసిండు. ఆయన రుణం గిట్లనన్నా తీర్చుకోవాలి కదా సారు. మీరు ఆడికి రమ్మంటే ఆడికొచ్చి సాక్ష్యం చెప్తాను సారు. వాళ్ళని మీరు గుర్తుపడతారా? ఆ 10 మందిని తీసుకొచ్చి నా ముందట ఉంచుండ్రి సారు. ఒక్కరిని కూడా వదలకుండా గుర్తుపడతా. ఇదేగా జరిగింది. మీరందరూ సాక్ష్యం చెప్తారు కదా? అవును సార్, అవును, గంతే అందరం జరిగింది. సాక్ష్యం మేమందరం చెప్తాం. సాక్ష్యం అందరం సాక్ష్యం చెప్తాం.